వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం నిర్వాహకులు పండిత్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకు 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయుర్వేదంలో. ఈ హైదరాబాద్ బోడుపల్లి ఒక బ్రాంచ్, అలాగే మిర్యాలగూడలో ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళకి సంబంధించి. సో ఆయుర్వేదంలో డయాబెటీస్ని కూడా కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు అని ఆయన చెప్తూ ఉన్నారు. మరి అది ఎలా సాధ్యమవుతుంది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఎప్పుడైనా డయాబెటీస్ వచ్చింది అని అంటే ఎవరైనా సరే డైరెక్ట్ అలోపతి మెడిసిన్కి వెళ్తారు. అసలు ఆయుర్వేదం వెళ్ళాలంటే ఇంకా కూడా ఎంత అవగాహన కల్పించినా కొన్ని అపోహలు అంటూ ఉన్నాయి. ఎందుకంటే అవి పడవచ్చు, పడకపోవచ్చు, అండ్ వాటి రిజల్ట్ కూడా చాలా డిలే ఉంటుంది. సో ఇన్ని అపోహలు ఉన్నప్పుడు దానికి డయాబెటీస్ అనేది ఇప్పుడు ఇంత సర్వసాధారణం అయిపోయింది. సో అలాంటి టైంలో ఆయుర్వేదంని 100కు 50 మందికి దాటిపోతుంది గణాంక లెక్కల ప్రకారం. అదే ఎందుకు ఆయుర్వేదం సైడ్ రావాలి ఒకవేళ డయాబెటీస్ వస్తే? ఆయుర్వేదం సైడ్ రాకుండా ఉంటే ఆ వ్యక్తి యొక్క అంటే జీవనము అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఒక ట్యాబ్లెట్, 2 ట్యాబ్లెట్, 3 ట్యాబ్లెట్, 4 ట్యాబ్లెట్ ఇన్సులిన్ తప్ప దాంట్లో 100% రికవరీ అనేది ఉండదు. అంటే రికవరీ అంటే రివర్స్ అయ్యే ప్రోగ్రామ్, అది అదుపులో ఉండదు. అదే ఆయుర్వేదాన్ని కనుక మీరు చూస్ చేసుకుంటే 100%గా అదుపులో ఉంటుంది. షుగర్ ఎప్పుడు కూడా ఎవరైనా కూడా మీ స్టూడియోలో కానీ ఎవరైనా యూట్యూబ్లో కానీ కంప్లీట్ పోతుంది అంటే అది తప్పుడు మాట. అతనికి అవగాహన లేని వ్యక్తిలాగా. ఇప్పుడు మనం ఇక్కడ నలుగురు ఉన్నాము, 2 కెమెరామెన్లు ఉన్నా, మీరున్నారు, నేనున్నాను. ఎవరికి చెక్ చేసినా కూడా 100, 120, 130, 180 అని ఉంటుంది ఆ మీటర్ రీడింగ్. అంటే ఎగ్జాంపుల్ 100 అబోవ్, ఒక 130, 140 ఉంటే వాళ్ళకి డయాబెటిక్లో ఎంట్రీ ఉన్నట్టు. అయితే దీనికి ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మనకేంటంటే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గా చిన్న చిన్న చిట్కాల ద్వారా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మనం మెడిసిన్ కొనకుండా ఇంట్లో ఒక సాధారణమైన మనం తయారు చేసుకునే ఒక చిన్న చిట్కా ఒక వంటింటి చిట్కా చెప్తాను నేను. మిరియాలు అందరికీ తెలిసినాయే. ఒక 50 గ్రాముల మిరియాలు తీసుకుంటే కలోంజీ సీడ్ అని బయట అమ్ముతారు. కలోంజీ అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి. అవి ఒక 50 గ్రాములు తీసుకొని అతిమధురం అని కట్టెలు తెచ్చుకోవాలి. దాన్ని అంటే పౌడర్ రూపంలో ఉంటే ఏంటంటే తక్కువ రేటే, అందులో కల్తీ కలిపే అవకాశాలు ఉంటాయి. అశ్వగంధ వేర్లు దొరుకుతాయి, దుంపలు. అవి కనుక తెచ్చుకొని పాలల్లో కనుక ఉడకబెట్టి మంచి క్వాలిటీగా తయారు చేసుకొని ఈ 4 సమపాలల్లో మిరియాలు, కలోంజీ, అతిమధురం అండ్ అశ్వగంధ ఈ 4 సమభాగాలు అంటే 50 గ్రాములు, 100 గ్రాములు ఒక్కొక్కటి తీసుకొని పౌడర్ రూపంలో చేసుకొని ఒక గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే 100%గా మీకు ప్రతిరోజు ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా గోలువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే మీకు 90 నుంచి 100 ఆ బార్డర్లో ఉంటుంది షుగరు. వాస్తవంగా ఏంటంటే సాత్విక ఆహారం తీసుకొని ఒకప్పుడు ఒక్కటే పూట భోజనానికి కూడా కరువైన ఆ రోజుల నుంచి ఈరోజు అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకునే స్థాయికి మనిషి ఎదిగాడు. ఇంతకుముందు భోజన విధానాలు ఏముందంటే ఉదయం పూట ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని చెప్పేది, మధ్యాహ్నం పూట దానికంటే కొద్ది తక్కువ, రాత్రిపూట దానికంటే తక్కువ. గూట్లో దీపం నోట్లో ముద్ద అనే ఒక శాస్త్రం ఉండేది. ఇంతకుముందు కరెంటు లేనప్పుడు ఏ విధంగా జీవన విధానం ఉందో ఆ విధంగా కనుక జీవించగలిగితే 100% 100% శతజీవన ఆరోగ్య ప్రయాణం ప్రతి ఒక్క వ్యక్తి 100 సంవత్సరాలకు రీచ్ కావచ్చు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఉదయం హడావిడిలో ఒక 4 ఇడ్లో 2 ఇడ్లో తీసుకొని ఆ మధ్యాహ్నం పూట లంచ్ టైంలో కొంత సమయం దొరికితే ఎక్కువసేపు భోజనం చేయడం వల్ల రాత్రిపూట ఎక్కువ డ్యూటీ 7 గంటలకు అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని పీకల్లాగా మందు కొట్టి బిర్యానీలు తిని రకరకాలుగా మనిషి యొక్క జీవన విధానం అస్తవ్యస్తంగా చేసుకుంటున్నారు. ఈరోజు హాస్పిటల్లో పోతే లక్షల రూపాయలు బిల్లులు కట్టి తీసుకొచ్చే పరిస్థితి. కానీ మన ఇంట్లో వంటింటి చిట్కాలు, అద్భుతమైన చిట్కాలు ఇప్పుడు నేను చెప్పినది మిరియాలు, కలోంజీ అండ్ అతిమధురం అండ్ అశ్వగంధ గినక పాలల్లో ఉడకబెట్టి అతిమధురం మంచి క్వాలిటీ ఉన్నది తీసుకొచ్చుకొని మీరు చేసుకోగలిగితే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి ట్యాబ్లెట్ అవసరం లేదు. నేను కొన్ని లక్షల మందికి ఈ రెమెడీ చెప్పాను.
కొంతమంది మా వద్దకు వచ్చి తీసుకుపోతుంటారు, కొంతమంది వాళ్ళే తయారు చేసుకుంటుంటారు. ఉమ్, కాబట్టి దీనికి తోడుగా మెంతులు అనేది అది ఎట్లా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. 2 చెంచాల మెంతులు ఒక గ్లాసు మజ్జిగలో నైట్ నానబెట్టి ఉదయాన్నే అవి కొరకకుండా డైరెక్ట్ నోట్లో వేసుకొని ఆ మజ్జిగ గినక తాగగలిగితే, ఉదయం నానబెట్టిన మజ్జిగలో మెంతులు మెంతులు. నానబెట్టి రాత్రి నానబెట్టి ఉదయం పూట ఈ 2 చిట్కాలు చేస్తే మీరు జీవితంలో ఎప్పటికి కూడా డయాబెటిక్ గురించి మీరు చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇది లైఫ్ డయాబెటీస్ లాంగ్ వచ్చిన వాళ్ళు చేయమంటారా లేకపోతే రాకుండా రాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది డైజెషన్ సిస్టాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేది, జీవక్రియ పెంపొందించే ఔషధం తప్ప షుగర్కు ఒక మందు, బీపీకి ఒక మందు ఆయుర్వేదంలో ఉండదు. జీవక్రియ, పెద్ద పేగులు, పొట్ట రోగాలు పొట్ట శుద్ధిగా ఉంటే 100%గా జీవక్రియ అనేది పెరిగి ఆటోమేటిక్గా ఈరోజు ఏంటంటే యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలతో తయారైన ఈ మన పంటల వల్ల నాణ్యత లోపించింది. మనం తీసుకునే భోజనంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్ లేక మనిషి ప్రతిరోజు అంటే 13 గంటలకు ఒకసారి ప్రక్రియ, 13 రోజులకు ఒకసారి ప్రక్రియ మారేది ఒకప్పుడు. ఏదైనా జలుబో దగ్గు అలాంటిది వస్తే ఇప్పుడు గంటకు నిమిషానికి మనిషి శరీరతత్వం మారుతుంది. కాబట్టి ఇంట్లో హోమ్ రెడీ లాగా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఆయుర్వేద అనువంశిక వైద్యులు, మాలాంటి వైద్యులే అసలు వాస్తవంగా వైద్యులు. మీరు చూడండి, ఎక్కడో తయారైన ప్రొడక్షన్ మేము సేల్ చేయము. మా కల్వంలో మా చేతుల మీద తయారయ్యే మందులు మేము తయారు చేసి రోగి ముందు తయారు చేసి ఇచ్చే వైద్యం మాది. కాబట్టి మాదే ఉన్నతమైన వైద్యం, రాజవైద్యులం మేము. మరి 32 సంవత్సరాల నుంచి మీరు ఇందులో ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఆయుర్వేదంని నమ్మకుండా అలోపతి సైడ్ వెళ్తూ ఉన్నారు కదా. అలోపతి అంటే మనకు అందుబాటులో ఏంటంటే మన నాగరికతకు అనుకూలంగా వ్యక్తి యొక్క ఓపిక నశించి, ఓపిక లేక ఇప్పుడు మా దగ్గరకు వస్తే ఒక ½ అన్ అవర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆయుర్వేదం గురించి. ఈ విధంగా ఉంటుందంటే అదే అలోపతి డాక్టర్ దగ్గరికి పోతే ఆ స్టెథోస్కోపో ఏదో చూసి 4 మెడిసిన్ రాస్తాడు. ఆ మందులు కొన్నడా, వాడిండా, ఏమైనా డైట్ పాటించిండా అవన్నీ అవసరం లేదు. అదన్నీ మీకు డిస్కషన్ ఉండదు. ఒక ఆయుర్వేద వైద్యుడే మిమ్మల్ని ఫాలోఅప్ చేసేది. ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం తాగాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎన్ని గంటలకు లేవాలి అన్నది చెప్పేది అనువంశిక వైద్యుడు, ఆయుర్వేద వైద్యులు. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం ఒక వేదం. ఆయుర్వేదం అన్ని వేదాల్లో ఇది ఒక వేదం. కాబట్టి ఆయుర్వేదాన్ని ఇప్పుడు ఎంతోమంది కరోనా తర్వాత ఎంతోమంది ప్రోత్సహిస్తారు. మాకు కూడా ఎంతోమంది, మాకు బిఏఎంఎస్ డాక్టర్ల అటెస్టేషన్తో ఎన్నో హాస్పిటల్ వెలిసినాయి. చాలా ముందుకు వెళ్ళాము. చాలా మంది, కొన్ని లక్షల మందికి జీవం పోసే స్థాయిలో ఇప్పుడు మేము ఉన్నాం అనమాట. డయాబెటీస్ లో టైప్ 1, టైప్ 2 రెండు ఉన్నాయి కదా. రెండింటికి కూడా మీరు ఆయుర్వేదంలో టైప్ 1 కొద్దిగా నిష్ఠతో ఉంటుంది. అదేంటంటే కంప్లీట్ మెడిసిన్, స్వర్ణ భస్వం అని, దానికి రజత భస్వం, వెండితో భస్వం అని రకరకాల భస్వాలను మా గురువుల సలహాలతో అది వాళ్ళతో అంటే వాళ్ళతో కలిపి మేము చేయిస్తుంటాము. కాబట్టి టైప్ 2 ఎక్కువ శాతం ఉంటారు, టైప్ 1 అనేది తక్కువ మంది ఉంటారు. టైప్ 2 అనేది అంటే శరీరంలో లోపం జనరల్గా మనం తీసుకునే ఆహారంలో. కాబట్టి తప్పకుండా మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. అట్లా. ఓకే, అంటే ఈ ఆయుర్వేదం మెడిసిన్ జీవితాంతం ఇప్పుడు అలోపతి వాడుతున్నట్టే వాడాలా లేకపోతే ఇట్లా? అలోపతి అంటే ఇది నార్మల్కి వచ్చిన తర్వాత మామూలుగా లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి మామూలుగా నార్మల్కి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ అవి చేసుకుంటే తర్వాత మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. అట్లా. ఓకే, ఇప్పుడు మీరు ఏమి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఒక ఆయుర్వేద వైద్యపీఠం పండితులుగా? ఈ డయాబెటీస్ కేసెస్ అనేటివి ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి? బీపీ, షుగర్, థైరాయిడ్ జబ్బు కాదని కొన్ని సంవత్సరాల నుంచి నేను చాలా వరకు నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా మంది నా దగ్గర మందులు అంటే మూలికలు వాడి రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత మెడిసిన్ లేకుండా జీవించడం చాలా మంది ఉన్నారు. అట్లా ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడాలి అంటే కొన్నిసార్లు అంటే అది పడదు వాళ్ళకి, లేకపోతే అది వాళ్ళ అపోహ. మనకేంటంటే మిరియాలు అనేది మన వంటింట్లో దొరికే ఈ అతి మధురం అనేది ఒక స్వీట్నెస్. స్వీట్ జనరల్గా ఏంటంటే డయాబెటిక్ వచ్చిన వ్యక్తి ప్రతిరోజు తీపి అనేది తీసుకోవాలి. అంటే తీపి అంటే కొన్ని రకాల తీపిలు, ఇప్పుడు అతి మధురం అనేది తీపి తీసుకోవాలి. కాబట్టి స్వీట్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. దానికి ఏంటంటే దానికి ఒక శిక్షణ తరగతుల్లాగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా డైట్ షీట్ ఇస్తాము. అంటే దానికి ఏంటంటే వ్యక్తిని మనం మేల్కొల్పుతాం, జనరల్గా వాళ్ళ జీవన విధానాన్ని మారుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా డయాబెటిక్ అనేది రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా మంది అంటే తెలిసిన చిట్కాలు చెప్పేస్తూ ఉన్నారు.
ఏది ఫాలో అవ్వాలో ఏది ఫాలో అవ్వదో అర్థం కాని పరిస్థితి. అండ్ ఇన్ని రకాల మెడిసిన్స్ మనకు ఆయుర్వేదం, హోమియో, అలోపతి అందరూ డాక్టర్స్ వస్తూ ఉంటారు. దీంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్తూ ఉంటారు. సఫర్ అవుతున్న వాళ్ళకి మాత్రం అంటే కరెక్ట్‌గా ఏది ఫాలో అయితే మాకు తగ్గుతది అనే దానికి సంబంధించి ఒక అది అవగాహన అనేది ఉండదు. సో, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు ఆల్రెడీ. దాంతో డయాబెటిస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఎర్లీ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. సో, ఆయుర్వేదంకొస్తే అడ్వాంటేజెస్ ఏంటి? అండ్ ఎర్లీ మాలాంటి స్టేజ్‌లో వస్తే వాళ్ళని కన్సల్ట్ అడ్వాంటేజెస్ అయితే ఏంటి? పొట్ట అనేది శుద్ధిగా ఎన్ని రోజులకు ఒకసారి ఉండాలి, ఏం వాడాలి? మా దగ్గర ఏందంటే త్రిదారి అంటే పాలతో బ్లాక్ చింతపండుతో ముట్టిలని అది పాత గ్రంథాలలో కొంతమందికి అంటే పూర్వ వైద్యులకు తెలుస్తుంది. పాత నల్ల చింతపండును తీసుకొచ్చి త్రిదారి పాలతో దాన్ని తయారు చేసి ముట్టిలంటే ఇంతలావు తయారు చేసి దానికి ఒక గుడ్డ కట్టి మొత్తం కుండలేసి 41 రోజు భూమిలో పెడతాం. హ్మ్. అంటే దాని ఒక ప్రాసెస్ అన్నమాట. హ్మ్. అది దగ్గరకై కుషించి చిన్న లావు అవుతుంది. హ్మ్. దాన్ని దంచి మళ్ళీ కొంత ఆముదం చేర్చి ఇవ్వడం జరుగుతుంది. అది గనుక ఇస్తే ఏంటంటే వారానికి ఒక గుళిక అది గనుక వేసుకుంటే ఆ వ్యక్తి గనుక బాత్రూమ్కి పోతే మోషన్ పోయిన తర్వాత అసలు కూర్చోలేడు. హ్మ్. మొత్తం ఆ బాత్రూమ్ మొత్తం కంపు వాసన, మురిగిన వాసన అయిపోతుంది. అంటే శరీరంలో ఎన్ని రోజులు ఉన్నా కూడా బయటికి కొట్టేస్తుంది. మలినాలన్నీ బయటికి మీరు కొట్టేస్తాయి. రకరకాల పౌడర్లు ఉంటాయి, రకరకాలుగా మోషన్ ఫ్రీ సిరపులు గిరపులు ఇవన్నీ కాదు. ఏంటంటే భారతదేశంలో ఆయుర్వేదం అనేది ఒక వేదం. మా గురువులు రచించిన ఇదన్నీ ఏంటంటే అన్నీ పొందుపరుచున్నాయి. కానీ అది చేసేవాళ్ళు లేరు. హ్మ్. జనరల్గా ఏంటంటే ఈరోజు మన అంటే కోచులు, ఇప్పుడు వెయిట్ లిఫ్టర్ కోచులు హ్మ్. అందరూ ఈరోజు ఆయుర్వేద వైద్యులే. హోమియో వాళ్ళు కూడా 4 చిట్కాలు చెప్తారు. రకరకాల వ్యక్తులు 4 చిట్కాలు చెప్పే స్థాయికి వచ్చారు. కానీ ఏంటంటే ఆయుర్వేద గ్రంథాలను క్షుణ్ణంగా చదివి గురువుల దగ్గర తర్బీదు పొందిన మాలాంటి వైద్యులకి సాధ్యం. హ్మ్. ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఆయుర్వేదం అనేది సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పత్రహరితం ప్రాణహాని కాదు. కాబట్టి ఏంటంటే దాంట్లో ఏంటంటే చూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఇప్పుడు ఒక గొప్ప వైద్యుడు రాధ వైద్యుని దగ్గరికి పోయిండు, అనుభవం ఉన్న దగ్గరికి వైద్యుడు పోయిండు, వాళ్ళకు నచ్చింది. మాకు కొన్ని వేల కుటుంబాలు, నాకు ఒక మ్యారేజ్ వస్తే 10 నుంచి 20,000 కార్డ్స్ వస్తాయి మీ ఆశీర్వాదం మీ కావాలన్న ఉద్దేశంతో. హ్మ్. అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు ర్యాపో అనేది ఆ విధంగా పెరిగిపోతుంటుంది. హ్మ్. వాళ్ళ ద్వారా తెలిసి మనకు ఆటోమేటిక్గా వస్తుంటారు. హ్మ్. కాబట్టి ఏంటంటే పత్రహరితం ప్రాణహాని కాదు, ఆయుర్వేదం ఒక వరము. హ్మ్. అంటే ఇలాంటి కొన్ని వర్డ్స్ కొంతమంది మా దగ్గర 100 మంది వస్తే 100 మంది రికవరీ గారు. హ్మ్. ఇవన్నీ ఏంది ఈ సొల్లు నాకు అర్థం కాదు. ఇవన్నీ ఏంది మెయింటైన్ చేసేది? గోంగూర తినొద్దు, వంకాయ తినొద్దు, టైంకి 7 గంటలకే భోజనం చేసి పడుకోవాలి, ఇంత ఎర్లీగా ఏడ పాజిబుల్ అది అవుతుంది. 100 మంది వస్తే 50 మంది కట్ అయిపోతారు. హ్మ్. చాలా మంది వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటారు. అది హ్మ్. వాస్తవమే. కానీ ఏంటంటే ఆయుర్వేదం ఒక వరం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయుర్వేదాన్ని గనుక ఆ వేదాన్ని గనుక పఠిస్తే ఆటోమేటిక్గా శతజీవన ఆరోగ్య ప్రయోజనం 100కి 100 ఏళ్ళు జీవిస్తారు. ఒకవేళ ఆయుర్వేదం మెడిసిన్ తీసుకోవాలి అనుకుంటే నియమ నిష్టలు పాటించే వాళ్ళైతేనే ఆయుర్వేదం సైడ్ జనరల్గా ఏంటంటే డబ్బు పెట్టి వాడుతుంటాం మూలికలు. కొంతమంది స్వర్ణ భస్మం వాడుతుంటారు, కొంతమంది వెండి భస్మం వాడుతుంటారు. రకరకాలుగా ఒక దాంట్లో ఉండదు కదా ఈ మొత్తం. కాబట్టి అవన్నీ ఏంటంటే శాస్త్రీయతకు లోబడి ఏంటంటే దాన్ని చట్టపరంగా అట్లా ఆ విధంగా ఆ పెద్దలు చెప్పే మాట విని వీటికి ఆ భోజన నియమాలు పాటిస్తే మంచి గుణం ఇప్పుడు అట్లా. ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అంటే అప్పుడే ఐడెంటిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆయుర్వేదం సైడ్ అవన్నీ వస్తే చిన్న చిన్న చిట్కాలతో పోతాయి. అవి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వెళ్ళాల్సిన లేదు. ఇప్పుడు మీ దగ్గర మాలాంటి వాళ్ళు నెంబర్లు ఇట్లా మీలాంటి యూట్యూబ్ స్టూడియోలలో నెంబర్లు వస్తే స్క్రోలింగ్ డయాబెటిక్ నేను ప్రీ డయాబెటిక్లో ఉందంటే వాళ్ళకి 2-3 చిట్కాలు చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు డయాబెటిక్ పోవాల్సిన అవసరం లేదు, మందులు వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయుర్వేదంకి మెడిసిన్ వాడి ఇంకా ముదిరి ఇంకా 500 అట్లా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత మెల్లమెల్లగా వేరే పార్ట్స్ కూడా బాడీలో ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ మీరు అవుతూ ఉంటాయి. ఎప్పటికైనా టాబ్లెట్ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేస్తూ ఉంటే 1 పోయి 2 పోయి 3 పోయి వేస్తూ ఉంటే శరీరం మొత్తం డ్యామేజ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. అయిపోతుంది. ఏదైనా మెడిసిన్ 1 సంవత్సరం 6 నెలలు వాడాలి అంతే. ఇప్పటివరకు ఇంగ్లీష్ అంతేగాని మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఇది చూసి ఆయుర్వేదం మెడిసిన్ వాడాలనుకుంటే అది మొత్తం స్టాప్ చేయాలా? తప్పకుండా మేము చెప్పిన కొన్ని చిన్న చిట్కాలు చేస్తుంటే నార్మల్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ మందులు మానేయచ్చు. అట్లా అన్నమాట. ఓకే. కొద్దిగా టైం ఇవ్వాలి, అట్లా ఎమ్మటే మానేయద్దు, కంట్రోల్కి రాదు అట్లా అనమాట. దానికి పూర్తి వివరాలు సర్వీస్ చేస్తాం మేము. ఆయుర్వేదం అంటేనే సర్వీస్ చేయాలి, తప్పదు. వాళ్ళకి రకరకాల డౌట్లు వస్తాయి.
సరే, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది వీడియో చూస్తూ ఉంటారు. ఆయుర్వేద మెడిసిన్ గురించి ఏం చెప్తారు డయాబెటీస్ పేషెంట్? ఆయుర్వేదము వైద్యం గురించి చెప్తాము, మందుల గురించి అనొద్దు. ఎందుకంటే ఆయుర్వేదం అనేది మనం ఇంట్లో తయారు చేసుకునే వస్తువు. అదొక మెడిసిన్ కాదు. 90% మన ఇంట్లో తయారు చేసుకోవాలి. నేను అదే విషయం చెప్పేది. ఇప్పుడు జనరల్గా మూదుగాకు గురించి ఇది కాయకల్ప అంటారు, అది చేసే విధానం చెప్పరు. దాన్ని కూడా మీకు పూర్తి వివరాలు చెప్తా. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు ఆయుర్వేదం అంతా చేసి మెడిసిన్ లాగా ఇవ్వరా, లేకపోతే వాళ్ళకే చిట్కాలు చెప్పి ఇంట్లో తయారు చేసుకోమంటారు? మెడిసిన్ మూలికలు తయారు చేసి ఉంటాయి, కానీ ఏంటంటే చిన్న చిన్న వాటికి వాళ్ళకి చెప్తే ఇంట్లో చేసుకుంటారు. చిన్న చిన్న వాటి చాలా మంది మాకు దాదాపు ఒక 70-80 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. 200-300 కలిసి గ్రూపులు పెట్టుకున్న వాళ్ళు, గురువు గారు ఇట్లా సంగతి అని వాట్సాప్లో మెసేజ్ పెడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తాం. దగ్గుకో, జలుబుకో, లేకపోతే హీట్కో, అట్లా రకరకాలుగా అట్లా అనమాట. నెయ్యి ఎట్లా వాడాలి, నెయ్యి ఏ విధంగా వాడాలి, ఆవు నెయ్యి ఎట్లా, మాకేంటంటే 100 గోశాల ఉంది, అవన్నీ చెప్తుంటాం అనమాట. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు అవగాహన. ధన్యవాదాలండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.